నమస్తే అన్న. నమస్తే, ఏం పేరే? నా పేరు తోటకూరు రమేష్, తిమ్మంపేట గ్రామం, మండలం దుగ్గొండి, జిల్లా వరంగల్. ఎంతుంది నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. తర్వాత 4 ఎకరాల భూమిలో ఇప్పుడు మేము యూరియా బస్తాలు కావాలని అంటే యూరియా బస్తాలు దొరకడం లేదు. తర్వాత యూరియా బస్తాలు కావాలంటే రాత్రి 2 గంటలకు 1 గంటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లైన్లో చెప్పులు ఇచ్చి తర్వాత పోతే బయటికి పోయి టిఫిన్లో టీలకు పోయినా కానీ మనకు అవైలబుల్గా లేదు. తర్వాత పోతే ఒక్కరికి ఇప్పుడు నా ఉదాహరణకు 4 ఎకరాల భూమి ఉన్నది. 4 ఎకరాల భూమిలో ఒక్క యూరియా బస్తా ఇచ్చిండ్రు. ఆ ఒక్క యూరియా బస్తా ఇప్పుడు నాటేసి 15 రోజులు అవుతుంది. 15 రోజులకు కంపల్సరీ యూరియా బస్తా వేయవలసిందే. కానీ 4 ఎకరాల ల్యాండ్కు ఒక్క యూరియా బత్త సరిపోవడం లేదు. ఒక్క యూరియా బత్త ఏం ఎత్తాం? ప్రైవేట్ సంస్థల దగ్గర పోతే ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తానంటే గుళికలు, బయోజము, తర్వాత పోతే వివిధ మార్కెట్లో లేని గుళికలు తీసుకొచ్చి యూరియా బస్తాకు డీల్ చేసి అది ఇది జాయింట్లో ఇస్తున్నారు. దానివల్ల ఎక్కువ రేట్ అవుతుంది. అంటే ఒక యూరియా బత్తకు 380 నుంచి 280 నుంచి 300 రూపాయలు తీసుకున్న ఒక ఎకరానికి సరిపడా యూరియా ఇవాళ 1700 గుళికలతోని తర్వాత పోతే అది ఇది జాయింట్ పెట్టి ఇంకా 350 రూపాయలు అంటే ఇంకా 50-60 రూపాయలు ఎక్కువ పెట్టి ఇవి ఒక 1000-1500 ఎక్కువ పెట్టి ఇవన్నీ తీసుకొచ్చి ఒక ఎకరానికి వేసినా కానీ ఫలితం లేకుండా అయిపోయింది. 15 రోజుల తర్వాత మనం యూరియా వేయని పక్షంలో దిగుబడులు కూడా చాలా తగ్గుతాయి. తర్వాత తగ్గినాక కూడా మనం మళ్ళీ అవసరం లేనప్పుడు యూరియా కనుక వచ్చేది ఉంటే అది వేసుకున్న దుర్వినియోగంగా ఉన్నది. కాకపోతే 10 సంవత్సరాల వ్యవధిలో కరెంటు సమస్య కానీ ఏది కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఒకరోజు నిమిషం సెకండ్ కాదు ఎమ్మటే వచ్చేది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఇదే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పుల లైన్లు తర్వాత పోతే 12 గంటల కరెంట్ కాదు 6 గంటల కరెంట్ వస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటలు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 6 గంటలు కాదు 24 గంటల కరెంట్ ఇచ్చి రైతును స్వచ్ఛందంగా తర్వాత పోతే పంటలు కూడా ఎక్కువ దిగుబడులు తర్వాత ఆశించని దిగుబడుల కంటే ఎక్కువ తీసుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు కూడా యాషింగ్లో కూడా ఆయన రుణమాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీకి నాది ఉదాహరణకు 2 లక్షలు అన్నది. ఇప్పుడు నాకు రుణమాఫీ కాలే. తర్వాత పోతే బోనస్ అన్నాడు. ఆ బోనస్ ఏంటిది? కింటన్కు 500 రూపాయలు బోనస్ అన్నాడు. అప్పుడప్పుడే మభ్యపెట్టి మారేడుగాయ పూసి ఈ ప్రభుత్వము రైతును దివాలా తీస్తున్నది. రైతును అడుగులోకి అనుకున్న మార్పు లేదు. గద్దె అవి ఇవి హామీలు చెప్పి గద్దెకెక్కి ఇవాళ ఏం చూపిస్తున్నాడు అని అంటే ఈడొస్తుంది ఆడొస్తుంది. ఏమొచ్చింది? అంత ప్రతిదీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు ఇంతవరకు ఇప్పటివరకు 18 నుంచి 20 నెలలు అవుతుంది. 20 నెలల పరిపాలనలో అట్టాంటికి పోయింది. మీరేమో అసలు నైట్ 1ంటికి 2ంటికి లేచి వస్తున్నాం లైన్ల కోసం, చెప్పులు పెట్టి లైన్లలో ఉంటున్నాం అని చెప్తారు. అసలు ఆ చెప్పులు పెట్టేటోళ్ళు కావచ్చు, ఈ లైన్లో నిలబడేటోళ్ళు కావచ్చు, అసలు రైతులే కారన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడుతుంది, మంత్రులు మాట్లాడుతారు. అయితే ఆ మంత్రులు ఎవరో ఉంటే వాడు ఒక రోజు అతను ఒక రోజు ఆ మంత్రి ఎవరో వచ్చి ఒకరోజు లైన్లో 1 గంటకు 12 గంటలకు వచ్చి లైన్లో నిలబడితే ఈ దోమలు కుట్టుడు. తర్వాత కొన్ని వివిధ టైంలో మనం బయటికి పోవాలన్నా కానీ చెప్పులు ఇడిచిపెట్టిపోడు. తర్వాత పోతే వీళ్ళందరూ వచ్చి నూకేసుకున్నాడు. తర్వాత ఈ ప్రభుత్వంలో ఇంత దివాలా కోరి ప్రభుత్వం ఎన్నడూ చూడలే. ఇట్లాంటి ప్రభుత్వాన్ని కూడా తక్షణమే ప్రతిపక్షాలు అందరూ కొట్లాడి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేసి మళ్ళీ కేసీఆర్ను మళ్ళీ చేసుకుంటే స్వచ్ఛందంగా నీళ్ళు వచ్చినాయి, పంటలు పండినాయి, అదునుకు యూరియా ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు. తర్వాత పోతే ఎరువుల షాపులలో కూడా దొంగ విత్తనాలు అమ్ముతుంటే కూడా బాగా అడ్జేసి మాకు సబ్సిడీ ద్వారా కూడా అన్నీ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు కేసీఆర్ ప్రభుత్వం. ఇది దివాల్కోరు ప్రభుత్వం. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం నిలబడే రైతులల్లా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు లేరా? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉంటారు. ఉంటే వాళ్ళ ప్రభుత్వం కదా. ఇప్పుడు వాళ్ళే అనుకోరు, వాళ్ళు మాట్లాడకపోని వాళ్ళు అయితే ఉంటారు కదా. వాళ్ళు కూడా లోపల బాధపడుతున్నారు. ఉదాహరణకు ఒక రైతు ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నది. ఒక రైతు 4 ఎకరాలు కౌలు తీసుకున్నాడు. కౌలు తీసుకుంటే నాకు పట్టా పాస్ పుస్తకం తర్వాత ఆధార్ కార్డు ఉంటే ఒక్క బత్తిస్తాను 4 ఎకరాలు ఉంటే. ఇవాళ కౌలు తీసుకున్న రైతు ఎక్కడికి పోతాడు? ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? తర్వాత పోతే ఇక్కడ ఉదాహరణకి ఈ ఊరు రైతే కౌలు ఉన్నది, ఆయనకు పట్టా పాస్ పుస్తకం ఉన్నది. ఆయన పోయి హైదరాబాద్లో ఉంటాడు. ఈయన యూరియా బత్తకు 4 ఎకరాలు యూరియా వేయాలి, పట్టా పాస్ పుస్తకం ఉంటే ఇస్తాం, లేకపోతే లేదని ఇక్కడి నుంచి వెళ్ళగొడతారు. అట్లాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి గతంలో ఇప్పుడు కౌలు రైతులను కూడా మేము మంచిగా చూసుకుంటాం. కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తుంది, కౌలు రైతులను కూడా మేము ఆదుకుంటాం అని చెప్పింది కదా. కౌలు రైతులు కాదు అసలు, మన మంచిగా ఉన్న రైతును ఆదుకోని రాదు. ఇప్పుడు కౌలు రైతు కూలీలు లేదు, రైతు రాజ్యం
రాజ్యం అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. తర్వాత హామీలు 420 హామీలు ఇచ్చేయండు. తర్వాత పోతే ఇక గద్దెకి ఎక్కినాక ఇక ఇదే ఎప్పుడు పడితే వస్తుంది అనుకుంటున్నారు మీరు? మీ ఇప్పుడు నార్మల్గా మీరు ఇంత పెద్ద లైన్లో నిలబడ్డప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంటుంది కదా, గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, అసలు ఈ రోజులు ఎందుకు వచ్చినాయి అనేది ఏదన్నా మీకేమనిపిస్తాం? ఈ రోజులు ఏంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం, తర్వాత పోతే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు దొందే తోడు దొంగలు. తర్వాత పోతే ఇక్కడి నుంచి కరెక్ట్ కనుక హామీ ఇచ్చి కరెక్ట్ లైన్లో తీసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైనా ఉండి మాకు ఇది కావాలి అని ముందే ప్రిపేర్ అయి ఉండాలి. కానీ నిమ్మకు నీరెత్తనట్టు సపరేట్గా వీళ్ళే పంటాలు, వీళ్ళు పడినప్పుడు యూరియా ఎక్కడి చేస్తుంది, ఏడ కొట్లాడుతావు నువ్వు, ఎక్కడ కూడా కొట్లాడవు. కేంద్రాన్ని కొట్లాడి గల్ల బట్టి గుంజి అడిగి యూరియా తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిదంట. ప్రభుత్వం ఏమంటుందంటే కేంద్రం ఇస్తలేదు అని చెప్పి అంటుంది. అట్లా అని ఊకోవచ్చా ప్రభుత్వం? ఎట్లా అట్లా అంటే ఇప్పుడు ఈయనకు శాతగాక అక్కడ అంటే ఉన్నది, అది ఇది ఒకటే. ఇప్పుడు రైతు ప్రభుత్వంలో ఏంది, ఇప్పుడు వీడి మీద వాడి మీద వీడు చెప్తాడు. ఉన్నప్పుడు ఆయన దేవుని లెక్క వచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మంచి ప్రాజెక్టులు తెచ్చిండు. ఎక్కడ బీడు భూములు కూడా ఇట్లా వేస్తే కాలువ గిట్లా మడి మీద దొక్కి గిట్లా అనుకుంటే బీడు భూముల వల్ల కూడా పంటలు పండించిన రోజులు కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఏది ఏం లేదు, అది కాదు, బోనస్ లేదు, ఇది లేదు, కరెంటు 12 గంటల కరెంటే, 24 గంటల కరెంట్ లేదు, ప్రతిదీ కూడా దుర్వినియోగం. ముఖ్యమంత్రి చెప్తుండు అసలు షార్టేజ్ లేదు, ఏది లేదు అని చెప్పి చెప్తుండు. ఏం షార్టేజ్ లేదు. ఒక రోజు వచ్చి ముఖ్యమంత్రి మంత్రో ఎమ్మెల్యే వాటి తరపు నుంచి వచ్చి ఆ రాత్రి అక్కడ పంటే చెరువు కట్టల పంటో ఆడనో ఎన్నో పంటే ఎక్కడ నీళ్ళు వచ్చినాయి ఏం కథ అన్నది తెలుసు. మొన్న రీసెంట్లీ మా ఊళ్ళే వాటర్ రాలే వర్షానికి, రాకపోతే ఒకసారి ఒక దఫా ఇప్పియవచ్చు కదా కాలువ నీళ్ళు. ఆ కాలువ నీళ్ళు కూడా లేవు, కొన్ని ఇడిచిపెట్టిళ్ళు, కొన్ని వెనకకేసిన నాటు 15 రోజులు వేసినా ఇంతవరకు యూరియా బత్త దొరకలేదు అంటే అర్థం చేసుకోవాలి మనం. మరి ఎట్లా అనిపిస్తుంది ఏంది, గతంలో మీరు మంచి పంటలు పండించారు అని చెప్పి చెప్తారు. గతంలో మంచి పంటలు ఉండేది, ఇప్పుడు 4 ఎకరాలకు ఒక పత్త కూడా దొరకలేదు. దానికి ఆధార్ కార్డులు ఇవన్నీ చేస్తే ఇక నెక్స్ట్ ప్రభుత్వం రాదు, నమ్మి మోసపోయాను అంతే. రైట్, మనతో పాటు ఇదే ఊరికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విద్యాసాగర్ అన్న, నమస్తేనా? నమస్తే అండి. ఏంది రైతులందరూ బాగా ఇబ్బంది పడుతున్నారట యూరియా కొరతతోటి, లైన్లు కట్టి చెప్పులు వేసి, ఎందుకు వచ్చింది ఇలాంటి దుస్థితి? సరే, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి చూసుకున్నట్లయితే తిమ్మంపేట గ్రామం, దుగ్గొండి మండలం, నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా. మా గ్రామంలో మాత్రం గత 10 సంవత్సరాలు లేనటువంటి దుస్థితి మళ్ళీ ఈరోజు దాపరించడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఏ ఒక్కరోజు కూడా మరి యూరియా బత్తాల సమస్య రాలేదు, స్టాక్ ఉండి నిలువ ఉండేది. కొన్ని సందర్భాల్లో ఈ గడ్డలు కట్టి వాళ్ళు ఈ సొసైటీకి వాళ్ళ మీద భారం కూడా పడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడేమైందో అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన నుంచి కూడా ఇలా వాళ్ళ ముందు చూపు లేకనా, లేకుంటే వాళ్ళ యొక్క పాలన మీద పట్టు లేకనా, లేకుంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవడమా అనేటువంటి దుస్థితి ఈరోజు దాపరించడం జరిగింది. ఈ తిమ్మంపేట విలేజ్లో ఇప్పటికీ ఈ రోజుకు చూసుకున్నట్లయితే 20 రోజుల కంచెల్లి ఆ షెటర్ తాళం తీయనటువంటి పరిస్థితి ఉంది. 20 రోజుల కంచె షెటర్ తాళం తీయలేదు. 20 రోజుల కంచెలు కూడా దానికంటే ముందు తీసినా కూడా ఆ పాస్బుక్ చూసేవాళ్ళు చెప్పుల లైన్ పెట్టిన తర్వాత ఆ తువ్వాలలు లేకుంటే వాళ్ళకున్న పాస్బుక్ లైన్లో పెట్టి అక్కడ లైన్లో నిలబడి ఒక్కొక్క బస్తా లేకపోతే నానో యూరియా అని చెప్పి ఇలా పోటీ దానికి ఒక్క బస్తా లింకు పెట్టి ఇలా రైతులను నడ్డి విరిచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నయవంచన గురి చేస్తూ ఉంది రైతులను. ఇలా రైతులను దగాకోరు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఏమో అసలు షార్టేజ్ లేదు, యూరియా కొరత ఎలాంటి షార్టేజ్ లేదు అని చెప్తుండు కదా. అవునండి, ఇలా తిమ్మంపేట ఒక విలేజ్ కాదు, యావత్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి విలేజ్లో ఇలా ఏం చర్చ నడుతుందంటే యూరియా బస్తాల చర్చ నడుస్తుంది. ఇప్పుడు అవసరం యూరియా అనేది ఈ రైతుకు, ఈ దశ అవసరం. ఇప్పుడు వేసేటువంటి దశ ఇవాళ పంట ఇలా ఈ దశలో ఈ యూరియా వాడాలా, ఈ దశ ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులే చెప్తున్నారు. ఆ వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నటువంటి ఆ షీటు లేకపోతే ఒక మెనూ చూడండి ఒకసారి. ఇలా మనకు ఒక వ్యక్తికి ఆహారం ఏ విధంగా అవసరం ఉంటుందో ఇవాళ మనం పండించే పంటకు కూడా దానికి ఇచ్చేటువంటి ఇలా ఆహారం ఎరువు కూడా అదే కదా. ఈరోజు మీరు తెలుసుకోండి, ఇలా ఇప్పుడు చూసినా కృత్రిమ ఉద్యమం ఇది కృత్రిమంగా జరుగుతూ ఉన్నదని చెప్పి ఎప్పటికీ అదే మాట్లాడుతున్నాడు. ఒకసారి దాని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. ఇలా ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఇలా ఊరికి ఒక పోలీసులను పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ప్రతిపక్షాలు క్రియేట్ చేసినాయి ఊర్లలో, ఈ చెప్పులు అవి ఇవి పెట్టి ఇదంతా బీఆర్ఎస్ కుట్రా అని చెప్పి చెప్తుండు పొన్నం ప్రభాకర్. నేనేమంటున్నా, ప్లానింగ్ చేస్తే ఒక్కరు చేయదు కదా. ఇలా ప్రతి ఊరు నడుతుంది ప్లానింగ్. ఎంతమందిని ప్లానింగ్ చేస్తాం ఇది? ఇలా మీడియా కూడా ప్లానింగ్ చేసేస్తుందా? చూపించే మీడియా కూడా ప్లానింగ్ తో వచ్చింది అనుకోవాలా మరి.
అలా అనడం అది అతని ఒక విజ్ఞతగా వదిలేస్తున్నది. ఒక ప్రభుత్వ పరంగా ఒక రాష్ట్రానికి గౌరవంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇలా ఒక మీడియాను కానీ వాళ్ళ ప్రజలను కానీ అబాస్పాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి తగిన గుణపాఠం చెప్పడం జరుగుతూ ఉంటుంది త్వరలోనని భావిస్తూ ఉన్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్గా? ఇంకా ఈ 3 రోజులు చూసినట్లయితే ఇలా వాళ్ళకి ఇప్పటికి ఇదే షార్ట్ అయి ఉన్నట్లయితే రాబోయే రోజులలో మా గౌరవ మాజీ ఎమ్మెల్యే పెద్ది సురేష్ గారి నాయకత్వంలో తప్పకుండా రైతుల పక్షాన ఇవాళ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తప్పకుండా మా మండలం నుంచి ఆల్రెడీ నర్సంపేట నియోజకవర్గంలో కానాపురం చంద్రపేటలో మొన్న ఆందోళన చేయడం జరిగింది. ఇవాళ రైతుల కోసం ఎక్కడి దాకా పోవడానికి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ మేము తప్పకుండా ఒక సర్పంచ్గా చెప్తున్నా, నేను ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలం కూడా ఏ రోజు కూడా యూరియా సమస్య రాలేదు. అసలు నా టర్మ్లో ఎప్పుడు కూడా యూరియా బస్తాలు వస్తలేవని ఎప్పుడు దాఖలు లేవు. అసలు ఇటు వచ్చిన దాఖలు కూడా లేవు ఎప్పుడు అసలు యూరియా బస్తాలు కామన్గా అయిపోయింది అంతే. అది